రాత్రి కాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, ఆలోచనకర్తవయున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఉదయకాలం లేచినది మొదలుకొని ఈ రాత్రి, ఈ క్షణము, ఈ సమయం వరకు కూడా మీరు మాకు తోడయున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము దేవా. ఎస్ లార్డ్, మీ యొక్క అత్యున్నతమైన కాపుదల, మీ యొక్క అత్యున్నతమైన రక్షణను బట్టి మేమింకనూ సజీవులంగా ఉన్నాము దేవా. మా ప్రయాణాలు, మా పనులు అన్నిటినీ దీవించారు. ఎక్కడ కూడా మాకు ఏ హాని, ఏ ప్రమాదము జరగకుండా మీరు మమ్మల్ని భద్రపరిచారు, కాపాడారు. అందును బట్టి లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరొకసారి మీ పాద సన్నిధిని ఈ విధంగా కుటుంబం అంతా కలిసి సజీవులుగా చేరి స్తుతించుకునే భాగ్యం దయచేసిన విధానాన్ని బట్టి కూడా మీకే కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తున్నాము దేవా. కీర్తనల గ్రంథము 21వ కీర్తన 11వ వచనము. వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి, దురుపాయము పన్నిరి, కానీ దానిని కొనసాగింపలేకపోయిరి అని తండ్రి ఈ రాత్రిన మాకు తెలియజేస్తున్నారు. అవునయ్యా, మా పైన ఎంతోమంది కక్షగట్టిన వారిగా ఉన్నారు. మా యొక్క కీడును, మాకు రావాల్సిన సమస్యలను చూడాలని వారు తండ్రి వెయిట్ చేస్తూ ఉన్నారు. అయ్యా, మా శత్రువులు ఎన్ని చేసినప్పటికీ, మా పైన ఎన్ని దురుపాయములు పన్నినప్పటికీ అయ్యా, అవేవి కూడా ముందుకు వెళ్ళవని, మీ సహాయం మాకుంటుందని, మీ రక్షణ మాకుంటుందని వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. అందును బట్టి కోట్లాది కోట్ల వందనాలయ్యా, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ మాటలను, విలువైన మాటలను నెరవేర్చండి అయ్యా. ప్రతిరోజు వారు ప్రార్థనలో ఏకీభవిస్తూ గొప్ప అద్భుతాలు చూస్తూ ఉన్నారు నాయన. ఈ రాత్రి కాలంలో కూడా ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా పేరు పేరున అడుగుతున్నాము. వారిని గూర్చి మేము మొరబెడుతున్నాం. మీ కృపా సహాయం దయచేయండి. మీరు వారికి తోడై ఉండండి. వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను బట్టి మేము ప్రార్థిస్తూ ఉండగా ప్రతి ప్రార్థనకును కూడా జవాబు దయచేయండి నాయన. అయా, బిడ్డలకున్న ప్రతి విధమైన బలహీనతను కొట్టివేయండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ రోగమైతే వారిని పీడిస్తుందో, వెంబడిస్తుందో, ఇబ్బందులకు గురి చేస్తూ ఉందో ఆ రోగము నుంచి యేసు నామంలో విడుదల దయచేయండి. సంపూర్ణ ఆరోగ్యంతో వారిని నింపండి తండ్రి. అంధకార క్రియలను, దురాత్మ శక్తులను కూడా యేసు నామంలో లయపరచండి. అయా, గర్భఫలం లేని ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం. వారికి మూసుకుపోయిన ఆ గర్భమును యేసు నామంలో తెరవమని అడుగుతున్నాం. అదేవిధంగా నాయన, ఎంతోమంది బిడ్డలు బలహీనతలతో ఉన్నారు. శారీరక, మానసికమైన బలహీనతలన్నిటినీ తీసివేయండి ప్రభువా. వివాహాల గురించి కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. మంచి సాటి అయిన సహాయమును వారికి అనుగ్రహించండి. ఎంతోమంది బిడ్డలు సొంత గృహాల కోసం అడుగుతున్నారు. సొంత గృహమును దయచేయండి. ఎవరైతే ప్రభువా ఆర్థికంగా అప్పుల్లో మునిగిపోయిన స్థితుల్లో ఉన్నారో వారిని లేవనెత్తండి. వారు చేస్తున్న ఉద్యోగాలు, వారు చేస్తున్న వ్యాపారాలు, వారి యొక్క ప్రతి ప్రయత్నమును సఫలపరచండి. అప్పులను కొట్టివేయండి అయ్యా. కుటుంబపరమైన గొడవల నుంచి విడుదల దయచేయండి. తల్లిదండ్రులకు, బిడ్డలకు మధ్య ఉన్న గొడవలు తీసివేయండి. రక్త సంబంధికులకు మధ్య ఉన్న ఆస్తి తగాదాలు, ల్యాండ్ ఇష్యూస్ అన్నిటి నుంచి కూడా విడుదల అనుగ్రహించండి. కోర్టు సమస్యల నుంచి విడుదల దయచేయండి అయ్యా. భార్యాభర్తల మధ్య విభేదాలు, గొడవలు తండ్రి, వాటన్నిటిని కూడా తీసివేసి సమాధానంతో, ప్రేమతో ప్రతి కుటుంబాన్ని నిలవబెట్టుకోనండి. ఎస్ లార్డ్, ప్రార్థిస్తున్నాము. ఆయా దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు. ఆయా వారి పనుల గురించి ప్రార్థిస్తున్నాం. వారికి తోడై ఉండండి. వారి వీసా ఇంటర్వ్యూస్లోనూ, ఇమిగ్రేషన్స్ విషయంలోనూ, వారి ప్రయాణాల విషయంలో కూడా మీరు తోడై ఉండమని రాత్రికాలంలో ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన, నైట్ డ్యూటీలో ఉన్నారు బిడ్డలు, నైట్ ట్రావెలింగ్లో ఉన్నారు. వారందరికీ కూడా ఏ హాని జరగకుండా
మీ రక్షణ కృపను వారికి దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ప్రభువా, మారు మనసు లేనటువంటి మా ప్రియ బిడ్డలందరిని బట్టి అడుగుతున్నాం. ఎవరి కుటుంబాల్లో అయితే మారు మనసు లేని వారు ఉన్నారో వారికి మారు మనసు దయచేయండి. దుర్వ్యసనాలు, చెడు అలవాట్లు, అడిక్షన్స్ అన్నిటి నుంచి కూడా విడుదల దయచేసి ప్రతి ఒక్కరికి రక్షణ ఆనందమును దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం దేవా. అయ్యా, మా భారతదేశాన్ని ప్రాముఖ్యంగా దీవించమని ఆశీర్వదించమని అడుగుతున్నాం. దేశ సైనికులందరికీ కూడా మీరు తోడై ఉండి వారిని భద్రపరచమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి కాలంలో మా అందరిని బట్టి అడుగుతున్నాం. మా గృహాల చుట్టూ మీ కంచె దయచేయండి, మీ కాపుదల దయచేయండి. మేమందరము కూడా సేద తీరబోతూ ఉండగా మాకు కంటి నిండా నిద్ర దయచేయండి. ఏ నిద్రలేమి పీడకల సమస్యలు ఏవి కూడా లేకుండా అయా మీ కృపా సహాయం దయచేయండి ప్రభువా. అపవాది, దురాత్మశక్తులు, దొంగలు, హాని కలిగించే పరిస్థితులు, శత్రువుల యొక్క ఆలోచనలు ఏవి కూడా మమ్మల్ని తాకకుండా ఈ రాత్రంతను తండ్రి మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచుమని, అయా మీ చిత్తం అయితే మరలా ఉదయ కాలాన్నే మీ పాద సన్నిధిన సజీవ సంఖ్యలో మా అందరినీ నిలవబెట్టి కొనమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.